ఏ దారిలో వచ్చారో అదే దారిలో వెళ్ళిపోయారు. పోలీసుల కళ్ళు గప్పి అత్యంత చాకచక్యంగా బయటపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. తెలంగాణకు వచ్చి ఇక్కడి పోలీసులకే తొడగొట్టి సవాల్ విసిరారు. సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసును తెలంగాణ పోలీసులు ఎలా ఛేదిస్తారు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అత్యంత నాటకీయ సన్నివేశాలు. మనం సినిమా థియేటర్లో ఉన్నామా, నిజాన్ని చూస్తున్నామా అనే విభ్రమ. ఇది మే 3వ తేదీన కరీంనగర్ నడిబొడ్డున జ్యోతినగర్ లో పీఎంజే నగల దుకాణంలో చోటు చేసుకున్న దోపిడీ సన్నివేశం. 5గురు సాయుధులైన దుండగులు వచ్చి 4గురిపైకి కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకుని 2 బైకులపై పారిపోయారు. ఈ దోపిడీ జరిగి రోజులు గడుస్తున్నాయి, కానీ దొంగల ఆచూకీ లభించడం లేదు. ఈ దొంగతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని పోలీసులను కవ్వించి పరారయ్యారు దొంగలు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసింది. పీఎంజే జ్యువెలరీ షాప్ లో సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ తో పాటు దొంగలు ఏ రూట్ నుంచైతే వచ్చారో ఆ దారి పొడవునా ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే వారు దోపిడీ చేయడానికి ఏ దారిలో వచ్చారో అదే దారిలో దర్జాగా వెళ్లిపోయినట్లు తేలింది. నగల దుకాణంలో కాల్పులకు పాల్పడ్డది 5గురే అయినా వీరి వెనుక ఇంకెంతమంది ఉన్నారో అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మే 3న కరీంనగర్ లో జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ ఒక్క రోజులో ప్లాన్ చేసింది కాదు, రోజుల తరబడి స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇది బీహార్ కు చెందిన సుబోధి గ్యాంగ్ పనే అని తాజాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సుబోధి గ్యాంగ్ సభ్యులు కుటుంబాలతో సహా సంచార దొంగలుగా బతుకుతూ ఉంటారు. వీరికి ఎక్కడా స్థిర నివాసం ఉండదు. ఒక దోపిడీ చేయటం, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మరో కొత్త చోట పాగా వేయటం వీరి పని. నెలకు ఓ 2-3 భారీ దోపిడీలకు స్కెచ్ వేయటం, అక్కడి నుంచి అత్యంత చాకచక్యంగా పరారవ్వటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో మారణాయుధాలను వెంట పెట్టుకుని తిరగటంతో పాటు దేనికి భయపడకపోవటం వీరి ప్రత్యేకత. ఆ మాటకొస్తే అసలు పోలీస్ వ్యవస్థను సీరియస్ గా తీసుకోకపోవటం ఈ గ్యాంగ్ లక్షణమని పోలీసులు చెబుతున్నారు. కరీంనగర్ దోపిడీ కోసం బీహార్ కు చెందిన ఈ సుబోధి గ్యాంగ్ నెల రోజుల ముందు నుంచే పక్కా స్కెచ్ వేసిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సవాల్గా మారిన కరీంనగర్ నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఇంకా ఛేదించలేకపోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాల ఆరోపణల వల్ల పోలీసు అధికారులపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 12 పోలీసు బృందాలు బీహార్, మహారాష్ట్రలో జల్లెడ పడుతున్నాయని సమాచారం. అయితే మన ఇలాకాకే వచ్చి తొడగొట్టి సవాల్ విసిరి పారిపోయిన దొంగలు వాళ్ల ఇలాకాలో, అందులోనూ అక్కడి సాయుధులై ఉండి పట్టుబడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంజే జ్యువెలరీ కేసును తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా కరీంనగర్ పోలీసులు ఎలా ఛేదిస్తారు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.